హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన పేపర్ 1 ఎడ్యుకేషన్ అండ్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీలో ఉన్న సెకండ్ యూనిట్లో ఉన్న వెరీ షార్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. వాట్ ఈజ్ మెడ్ బై జస్టిస్? జస్టిస్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. నార్మల్గా జస్టిస్ అంటే ఏంటి? న్యాయం. ఓకేనా. జస్టిస్ మీన్స్ ప్రొవైడింగ్ ఫెయిర్నెస్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ పీపుల్ ఇన్ ద సొసైటీ. మన సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి మనము ప్రొవైడింగ్ ఫెయిర్నెస్ అంటే న్యాయంగా చూడడం వాళ్ళని, ఇంకా ఈక్వల్ ఆపర్చునిటీస్, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని చూడకుండా అందరూ సమానమే, అందరూ ఒకటే అనే భావనతో ఉంటే దాన్ని మనం ఏమంటాము? జస్టిస్ అని అంటాం. ఓకేనా. అదే న్యాయం. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చేసినాం అనుకోండి, అది ఇన్జస్టిస్ అవుతుంది. ఇట్ ఎన్ష్యూర్స్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. ఓకేనా. జస్టిస్లో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. ఒకటేమో సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. సోషల్ జస్టిస్ మీన్స్ రిమూవింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ డిస్క్రిమినేషన్. అంటే సోషల్ అంటే ఎవరు? మనం మనుషులు. అంటే మన మనుషుల్లో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ని రిమూవ్ చేయడమే సోషల్ జస్టిస్. అంటే క్యాస్ట్ కానీ, రిలీజియన్ కానీ, అంటే ఇప్పుడు ఈ క్యాస్ట్ వాళ్ళు పెద్ద, ఈ క్యాస్ట్ వాళ్ళు చిన్న అని డిస్క్రిమినేషన్ చేయడము, ఇన్ఈక్వల్గా ట్రీట్ చేయడం, వాళ్ళకి ఇన్ఈక్వల్ రిసోర్సెస్ని అందివ్వడము, అట్లా చేయడం వల్ల ఏమవుతుంది? అది సోషల్ ఇన్జస్టిస్ అవుతుంది. అట్లా కాకుండా అందరికీ ఈక్వల్ ఉండాలి. ఏదైనా సరే, ఆపర్చునిటీస్ అయినా సరే, రిసోర్సెస్ అయినా సరే, ఏదైనా సరే, దాన్ని మనం సోషల్ జస్టిస్ అని అంటాం. నెక్స్ట్ ఏంటి? ఎకనామిక్ జస్టిస్. ఎకనామిక్ అంటే ఏంటి? సంథింగ్ రిలేటెడ్ టు మనీ. ఓకేనా. ఎకనామిక్ జస్టిస్ మీన్స్ రెడ్యూసింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. అంటే ఇది కూడా సేమ్, ప్రజలలో మనము ఈక్వల్ ఆపర్చునిటీస్ని ఇవ్వడం అనమాట, ఎకనామిక్ పరంగా. ఓకేనా. దాన్ని మనం ఎకనామిక్ జస్టిస్ అని అంటాం. నెక్స్ట్ పొలిటికల్ జస్టిస్. పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటంటే, పొలిటికల్ జస్టిస్ మీన్స్ గివింగ్ పీపుల్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు పార్టిసిపేట్ ఇన్ పొలిటికల్ లైఫ్. అంటే పాలిటిక్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చూడకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తారు కదా, దాన్ని మనము పొలిటికల్ జస్టిస్ అని అంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, రిచ్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళు ఈజీగా ఎంటర్ అవ్వగలుగుతారు. ఇప్పుడు కొంచెం పూర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇది ఈజీ మెమరీ చూడండి. జస్టిస్ అంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫెయిర్నెస్. దిస్ ఈజ్ కాల్డ్ అస్ జస్టిస్. ఎకనామిక్ జస్టిస్ అంటే ఏంటంటే మనీ పరంగా, రిచ్ ఉండడం, పూర్ ఉండడం, అట్లా చేయొద్దు. ఒకరు రిచ్, ఒకరు పూర్, ఒకరికి రిసోర్సెస్ ఎక్కువ ఇవ్వడం, ఒకరికి తక్కువ ఇవ్వడం, ఇట్లా చేయకుండా అందరినీ సమానంగా చూడాలి. అదే ఎకనామిక్ జస్టిస్. ఓకేనా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.